సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన కుందన్ వర్క్ మరియు జర్దోసితో డిజైన్ చేయబడ్డది. ఇది ఆరీ లేదా మగ్గం వర్క్ ప్యాటర్న్, కానీ నేను చూపించబోతున్నాను నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్ తోని, అలాగే ఆరీ చైన్ స్టిచెస్. డిజైన్ కి నేను యూజ్ చేయబోయే మెటీరియల్ అండ్ జర్దోసి గ్రీన్ కలర్ డ్రాప్ షేప్ కుందన్ స్మాల్ సైజ్, అలాగే కాటన్ సిల్క్ థ్రెడ్. ఇది 9 నెంబర్ హెమ్మింగ్ నీడిల్, ఫ్యాబ్రిక్ గ్లూ కుందన్స్ ని స్టిక్ చేయడానికి, అలాగే పైపింగ్ కార్డ్ అంటారు దీన్ని, ఎందుకంటే మనం ప్యాడెడ్ లోడ్ స్టిచ్ తోని స్టిచ్ చేస్తాం. అలాగే గోల్డ్ జెరీ థ్రెడ్. ముందుగా పైపింగ్ కార్డ్ ని నెక్ లైన్ మీద ప్లేస్ చేసుకొని అక్కడక్కడ స్టిచెస్ చేసుకోవాలి కదలకుండా ఉండడానికి. సో దీని మీద మనం జర్దోసితోని ప్యాడెడ్ లోడ్ స్టిచ్ తోని ఎంబోస్డ్ వర్క్ లా క్రియేట్ చేయబోతున్నాం అన్నమాట. జర్దోసి స్ట్రింగ్స్ని ఈక్వల్గా పట్టుకొని ఇలా చిన్న సైజులో కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జర్దోసి స్ట్రింగ్స్ని కట్ చేసేటప్పుడు మటుకు గుర్తుపెట్టుకోవాల్సింది అన్ని ఈక్వల్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పైపింగ్ కార్డ్ మీద జర్దోసి స్ట్రింగ్ని ఇన్సర్ట్ చేశాను కదా, ఇలా క్రాస్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి గ్యాప్ లేకుండా ఇలా క్రాస్గా పెట్టుకొని మొత్తం స్ట్రింగ్స్ని నెక్ లైన్ మీద స్టిచ్ చేసుకోవాలి. దీన్ని ప్యాడెడ్ లోడ్ స్టిచ్ అంటారు. ఇది బేసిక్గా మనం నెక్ లైన్స్ మీద డిజైనింగ్కి యూస్ చేస్తామన్నమాట. సో ఈ విధంగా కంప్లీట్ కార్డింగ్ మీద స్టిచ్ చేసుకున్నాక ఈ కొనలు ఏవైతే ఉన్నాయో అవి కనిపించకుండా ఉండడానికి, అలాగే హైలైట్ చేయడానికి చైన్ స్టిచ్ ఇస్తున్నాను నేను ఆరీ నీడిల్ యూస్ చేస్తూ. కానీ నా వ్యూవర్స్ రిక్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరీ నీడిల్తో వర్క్ చేయడం రాదు. వాళ్ళ రిక్వెస్ట్ మేరకు నేను చెప్పబోయేది ఏంటంటే, మీరు దీని బదులు అంటే చైన్ స్టిచ్ బదులు స్టోన్ లేస్ లేదా బాల్ చైన్ లేస్ని ఇక్కడ పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. నెక్ లైన్ అయిపోయిందండి. ఇప్పుడు మార్కింగ్స్ చూద్దాం. ఇలా 3 లైన్స్ మార్క్ చేసుకుని సెంటర్ లైన్ మార్క్ చేసి పక్కన 2 లీవ్స్ని డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలానే కంప్లీట్ నెక్ లైన్ మీద పక్కగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న లైన్స్ మీద గ్లూ అప్లై చేసుకొని గ్రీన్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేశాను. లీఫ్ ఫిల్లింగ్ వచ్చేసి జర్దోసి స్ట్రింగ్స్ ఏవైతే ఉన్నాయో అది 4 లేదా 5 ఇలానే క్రాస్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. లీఫ్ షేప్ని కాన్సన్ట్రేట్ చేయండి, అలాగే క్రాస్గా కొద్దిగా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా లీవ్స్ని ఫిల్ చేశాక ఇది వచ్చేసి గోల్డ్ జర్దోసి స్మాల్ సైజ్ అండి. ఇది 1 ఇంచ్ లెక్క కట్ చేస్తున్నాను నేను. ఇది కుందన్స్ని అలాగే లీఫ్ షేప్ని హైలైట్ చేయడానికి ముందుగా సెంటర్ లైన్ని స్టెమ్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా 1 ఇంచ్ స్ట్రింగ్ని ఇన్సర్ట్ చేసి దాని మీద 2 లేదా 3 స్టిచెస్ ఇవ్వాల్సి ఉంటుంది. జర్దోసి స్ట్రింగ్ మీదకి లేకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇలాగా. దాని తర్వాత డ్రాప్ షేప్ కుందన్స్ని కూడా సైడ్ బార్డరింగ్ జర్దోసితోని హైలైట్ చేయబోతున్నాను. ఈ లీవ్స్ కూడా వచ్చేసి నేను చైన్ స్టిచ్ ఇస్తున్నాను దీన్ని బార్డర్స్ హైలైట్ చేయడానికి. నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఆరీ చైన్ స్టిచ్ రానట్టయితే మీరు స్టోన్ లేస్ లేదా సేమ్ జర్దోసితోని ఇలా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా బాల్ చైన్ లేస్ని కూడా మీరు ఇక్కడ పెట్టుకొని జస్ట్ సింపుల్గా స్టిచ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఆరీ చైన్ స్టిచ్తోని ఇది కంప్లీట్ అవుతుంది. ఈ బూటీ మేకింగ్ అలాగే నెక్ లైన్. ఇలానే బూటీస్ని మొత్తం నెక్ లైన్ మీద నేను డిజైన్ చేశాను.
చూస్తున్నారు కదా, ఇది ఫైనల్ అవుట్కమ్. ఎంతో అందమైన బ్యూటిఫుల్ డిజైనర్ ప్యాటర్న్ అండి. మీరు బ్రైడల్ కలెక్షన్ లేదా పార్టీ వేర్ కలెక్షన్కి ఇలాంటి ప్యాటర్న్స్ని ట్రై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నా ఐడియా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఎంతో ఈజీగా నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్తోనే ఇటువంటి డిజైనర్ ప్యాటర్న్స్ని ఇంట్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. అవునంటారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతో మళ్ళీ